రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తుందని విమర్శించారు మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి. క్యూలైన్లో రైతులు పడిగాపులు కాస్తున్నారని తెలిపారు. చంద్రబాబు సూపర్ 6 అని గొప్పలు చెప్పడం తప్ప రైతులు కష్టాలను పట్టించుకున్న పాపాన పోవడం లేదన్నారు. రైతు క్యూలైన్లను బఫే భోజనాలతో పోల్చిన అచ్చెన్నాయుడు క్షమాపణలు చెప్పాలని బ్రిజేంద్రారెడ్డి డిమాండ్ చేశారు. చోట్ల కూడా చూస్తున్నాము రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతుంటే ఈ ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టు చీమ గుట్టినట్టు కూడా లేకుండా సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి బఫే భోజనానికి వెళ్తే లైన్లో నిలబడి తినాలంటే ఎన్ని రోజులు లైన్లో నిలబడాలి రైతులు? పైరు అన్ని రోజులు ఆగదు, ఆయనకు తెలుసో తెలీదో. ఈరోజు రైతులకి 6 నుంచి 7 లక్షల మెట్రిక్ టన్నులు మన రాష్ట్రంలో అవసరమైతే అంతకంటే ఎక్కువ వచ్చింది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఇంకా అచ్చెన్నాయుడు గారు చెప్తున్నారు. అదేవిధంగా ఖరీఫ్లో ఏదైతే పంట వేశారో ఆ పంట కూడా తక్కువ విస్తీర్ణంలో వేసినారని వాళ్ళే రిపోర్ట్లు ఇస్తున్నారు. అయినా మరి ఎందుకయ్యా సరిపోవడం లేదంటే దానికి సమాధానం చెప్పారు. కలెక్టర్లు ఆఫీసర్లు ఏమో కావాల్సినంత యూరియా జిల్లాకు వచ్చేసిందని పేపర్ ప్రకటనలు ఇస్తారు. రైతులేమో ప్రతిరోజు ప్రతి దగ్గర ధర్నాలు చేస్తా యూరియా కోసం ఇబ్బంది పడే పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈరోజు 250-260 రూపాయలకి ఆర్బీకేల ద్వారా సప్లై చేస్తే దొరకాల్సిన యూరియాని ఈరోజు 450 రూపాయలు, 500 రూపాయలు, 600 రూపాయలు బ్లాక్ మార్కెట్లో కొనుక్కునే పరిస్థితికి రైతులను దిగజార్చారు.